పాపా, సరిగ్గా చూసి చెప్పు, వీళ్లలో ఎవరు మీ అమ్మ? తనే మా అమ్మ. చూసావా ప్రసాద్, నీ పెద్ద కొడుకు ఏం చేశాడో? మనకి చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చాడు అనుకున్నావు, కానీ పిల్ల తల్లిని చేసుకొని వచ్చాడు. పోయింది మన పరువు, గౌరవం అంతా మంట కలిసిపోయింది. మనం ఇక ఊరేసుకొని చావాలి, లేదంటే తలెత్తుకొని తిరగలేము. ఎరా పనికిమాలిన వెధవా, నేనంటే నీకెటూ గౌరవం లేదు. కనీసం ఈ ఇంటికి ఎటువంటి అమ్మాయిని కోడలుగా తీసుకురావాలో కూడా తెలీదా? మొన్నే కదరా పెళ్ళైందన్నావు, మరి ఈ పాప ఎవరు? నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయి దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది. ఈ పాపను చూస్తుంటే నీకింత వయసు ఉన్న కూతురు ఉండే అవకాశమే లేదు. అంటే పిల్ల తల్లిని పెళ్లి చేసుకొచ్చావా? ఈ అమ్మాయి మొదటి భర్త ఎవరు? విధవరాలను చేసుకొచ్చావా? విడాకులు తీసుకున్న అమ్మాయిని చేసుకొచ్చావా? చెప్పు. మామయ్య గారు, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఈ పాప మా చెల్లి కూతురు కాదు. మరి ఎవరి కూతురు? నా కూతురమ్మా. నీ కూతురా? నీకు పిల్లలు లేరు కదా? అంటే నా చెల్లి కూతురమ్మా. చిన్నప్పటి నుండి నా దగ్గరే పెరిగింది, అందుకే పెద్దమ్మ అనకుండా అమ్మ అంటుంది. పాపా, ఇదే నిజమా? అవును తాతయ్య, తనే మా అమ్మ. అదే పెద్దమ్మ. ఎందుకమ్మా ఇల్లు వదిలిపెట్టేసి వచ్చావు? నిన్ను చూడాలనిపించిందమ్మా. చెప్పకుండా రాకూడదు కదమ్మా. తాతయ్య కనబడ్డావు కాబట్టి సరిపోయింది, లేకపోతే అన్యాయం అయిపోయేదాన్ని. ఇంకెప్పుడు అలా చేయకు. సరే, చేయను. విన్నారుగా, ఈ పాప సీతాలు చెల్లెలి కూతురు, దివ్య కూతురు కాదు. నిజాలు తెలుసుకోకుండా మీ ఇష్టానికి అరిచేస్తే ఇదే మీ కోర్టు కాదు. నిజాన్ని అబద్ధం చేయడానికి, అబద్ధాన్ని నిజం చేయడానికి. అందుకే ముందు ఆలోచించాలి, నింద వేసే ముందు నిజమేంటో తెలుసుకోవాలి. అమ్మాయి, పొరపాటైంది, నన్ను క్షమించు. తనకెందుకు సారీ చెప్తున్నావు ప్రసాద్? తప్పు చేశాను కాబట్టి. మావయ్య గారు, పర్వాలేదండి, మీరు పెద్దవారు. మీ తిట్లు కూడా మాకు ఆశీర్వచనాలే. ఐఎమ్ వెరీ సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో మామయ్య గారు, మేమేం ఫీల్ అవ్వలేదు. ఓకే, వ్రతం పనులు చూసుకోండి. క్యారీ ఆన్. సరే మామయ్య గారు.
సారీ మంగ, వాళ్ళ ముందు నువ్వు నా కన్న కూతురువి అని చెప్పలేకపోయానే. ఇట్స్ ఓకే మమ్మీ, నాకు అర్థమైంది. నువ్వు ఎందుకు ఇల్లు వదిలిపెట్టొచ్చావే? నా వల్ల అత్తయ్య మావయ్య గొడవ పడుతున్నారు మమ్మీ. నీ వల్ల గొడవ ఏంటమ్మా? భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. అది నీ వల్లే అనుకుంటే ఎట్టా? అవును మమ్మీ, నా వల్ల గొడవ అవ్వలేదు. నాకే నేను చూడాలనిపించి వచ్చాను. ఇక నువ్వు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు మంగ. ఇక్కడే నాతోనే ఉండు. ఐఎమ్ సారీ దివ్య. పర్వాలేదన్నయ్య, నాకు మంగను వదిలి ఉండాలంటే కష్టంగా ఉంది. ఈ రకంగానైనా మేము కలిసి ఉండే అవకాశం వచ్చింది. దేవుడు మీకు మంచి చేశాడమ్మా. మీ బాధ చూడలేక మిమ్మల్ని ఇలా కలిపాడు. ఇకపై మంగ ఇక్కడే ఉంటుంది. ఎలాగమ్మా? పని మనిషి కూతురుగానా? కన్నతల్లి ఎదురుగా ఉన్నా నోరారా అమ్మాని పిలవలేక బాధపడుతూ ఉండాలా? దీనికన్నా మంగ దూరంగా ఉండడమే బెటర్. పర్లేదు బావగారు, కొన్నాళ్ళు ఓర్చుకుంటే అంతా సరైపోతుంది. కనీసం తల్లి కూతుళ్ళు కళ్ళెదుటైనా ఉంటారు కదా. ఇదేం నాకు నచ్చలేదు బావగారు. మీరు చెప్పారని మీ మాటను ఫాలో అయ్యాను గాని నా మనసుకి ఏదోలా ఉంది. నిజం చెప్పేసుంటే బాగుండేదేమో. నిజం చెప్పడానికి క్షణం పట్టదండి, కానీ ఆ తర్వాత జరిగేవి మనం తట్టుకోగలమో లేదో ఆలోచించాలి కదా. అందరం కలిసే ఉండాలి అనేది అత్తయ్య గారి కోరిక. ఆ కోరిక తీర్చాలే తప్ప మరోలా ఆలోచించకండి. పేరుకు మాత్రమే తను సీతాలు చెల్లెలు కూతురు. మంగ గురించి మొత్తం నేనే చూసుకుంటాను. మంగ దగ్గరుంటే నాకంతే చాలు. నాకు కూడా మమ్మీ, నీ దగ్గర ఉంటే చాలు, నాకేమీ అక్కర్లేదు. వావ్, వాట్ ఎ సీన్! తల్లి కూతుళ్ళ సెంటిమెంట్ అదిరిపోయింది. గ్రేట్! ఏమంటున్నారు అత్తయ్య? అర్థం కాంది ఏముందమ్మా, కళ్ళెదుటే కనిపిస్తుంటేనో. నాకు ఇందాకే డౌట్ వచ్చింది. బాగా కవర్ చేశారు. ఆయన్ని పిచ్చోణ్ణి చేసి సారీ చెప్పించుకున్నారు. చెప్పేదేదో స్ట్రైట్ గా చెప్పండి. ఈ పిల్ల తన కూతురే కదా? కాదండి, సీతాలు వాళ్ళ చెల్లెలి కూతురు. మీరాగండి అభిరామ్ బాబు. మీ చెల్లెలి కాపురం కోసం చాలా తాపత్రయపడుతున్నారు. ఈ బిడ్డ నా చెల్లెలి కూతురేనమ్మా. అవునమ్మా. దొంగ సాక్ష్యాలు బాగానే చెప్తున్నారు.
లాయర్ గారింటి పని మనుషులు అనిపించుకున్నారు. దొంగ సాక్ష్యాలేంటి? చెప్తాను హర్షబాబు. ఈ పిల్ల తన వంక చూసి అమ్మా అని పిలిచినప్పుడే నాకు అర్థమయ్యింది. తను పిలిచింది దివ్యని కాదు భువన, సీతాల్ని. మరి దివ్య ఈ పిల్లని ఎందుకు హక్ చేసుకుంది, ఎందుకు ముద్దు పెట్టింది? తన కూతురు కానప్పుడు అవన్నీ చెయ్యాల్సిన అవసరం ఏంటి? అంటే మా చెల్లెలు కొద్ది రోజులు స్కూల్ టీచర్గా పనిచేసిందండి. ఆ స్కూల్లోనే మంగ చదువుకుంది. వాళ్ళది గురు శిష్యురాలి రిలేషన్ అన్నమాట. ఈ స్టోరీ ఇంకా బాగుంది. స్టోరీ ఏంటి? అదే స్కూల్లో నేను పీఈటీగా చేశాను. అవునా? ఏ స్కూల్ హర్షబాబు అది? మీ ముగ్గురు ఒకేసారి ఆ స్కూల్ పేరు చెప్పండి. అంటే మాకే టెస్టింగా? మీరు నిజాలు చెప్తున్నారన్న నమ్మకం నాకు లేదు. దివ్య, మంగ, మన స్కూల్ పేరు చెప్పండి. జై సూర్య మెమోరియల్ స్కూల్. ఇప్పుడు మీ అనుమానం తీరిందా? ఒక పని మనిషి చెల్లెల కూతురికి ఇంత మంచి కల్చరా? ఏదో తేడా కొడుతుంది. ఏమైనా డౌట్లుంటే అడగండి పిన్ని గారు. అడుగుతాను బాబు, తప్పకుండా అడిగే సమయంలో అడుగుతాను. ఇప్పుడు ముహూర్తానికి టైం అవుతోంది. పంతులు గారు వచ్చేశారు, అతిథులు కూడా వచ్చేస్తున్నారు. మీరు వెళ్ళి రెడీ అయితే వ్రతం మొదలు పెట్టచ్చు. రండి. ఈవిడెవరో మన టైపు లాగే ఉంది శేషమ్మా. అవును తాతయ్య, ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేలా ఉంది. ఈవిడితో వీళ్ళకి ప్రమాదమే. పోలేమ్మా, దివ్యకు ఈ రకంగా ఈ ఇంట్లో టార్చర్ ఉండని తనకెక్కడా మనశ్శాంతి ఉండకూడదు. మనమందరం భువన్తో మంగా, అర్థమైంది కదా? అర్థమైంది మమ్మీ. ఎవరు లేనప్పుడు నువ్వు అమ్మవి, అందరూ ఉన్నప్పుడు సీతాలు పెద్దమ్మ. భువనా, ఇదేంటి? టైం అవుతుంది, రెడీ కాలేదా? హాయ్ మామ్. హాయ్ డాడ్. హౌ ఇస్ మై డ్రెస్? ఇదేమిట్రా? జరుగుతున్న కార్యక్రమం ఏంటి? నువ్వు వేసుకున్న డ్రెస్ ఏమిటి? సారీ డాడ్, నేను వ్రతంలో ఉండడం లేదు. ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే, సో పబ్లో పార్టీకి వెళ్తున్నా. పొద్దున తాగింది చాలదా? మళ్ళీ వెళ్ళి తాగాలా? అదేంటి ప్రసాద్, వాడేదో పచ్చి తాగుబోతన్నట్టు అలా తిడుతున్నావు? ఏదో తలనొప్పిగా ఉండి తాగుంటాడు. తలనొప్పి ఎందుకు వచ్చింది? రాత్రంతా పేకల దాకా తాగటం వల్లే కదా. నేను తక్కువనే తాగాలనుకున్నాను మామ్, కానీ నా ఫ్రెండ్స్ బలవంతం చేసి ఎక్కువ తాగించారు. చూడు, ఫస్ట్ ఆ వెదర్ ఫ్రెండ్స్ కట్ చేసి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. తాగుడు తిరుగుడు ఇలా ఉంటే ఎప్పటికీ బాగుపడవు. అలా అంటావేంటి ప్రసాద్? వీడి వయసు పిల్లలంతా అలాగే ఉంటారు. తాగడం ఏమైనా తప్ప? అది ఇప్పుడు కల్చర్ కదా. షడా పోనా, వ్యసనాల విషయంలో పిల్లల్ని ఎలా ఎంకరేజ్ చేయకూడదు. వీడి తోటి పిల్లలు ఎలాగే ఉన్నారా? మన హర్ష చూడు, వీడికంటే 2-2.5 సంవత్సరాలు పెద్ద. ఏ రోజు తాగి తందనాలు ఆడలేదే. అంతకన్నా ఎక్కువే చేసుంటాడు. తను ఖచ్చితంగా పిల్ల తల్లినే పెళ్లి చేసుకున్నాడు. మంగ దివ్య కూతురే. దివ్య విడాకులైనా తీసుకొనుండాలి, లేక విధవరాలైనా అయ్యుండాలి.
మన దగ్గర మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. మంగ తన చెల్లెలు కూతురు అని సీతాలు చెప్పింది కదా. అంతా కలిసి నాటకాలు ఆడుతున్నారు. ఆ పిల్ల పని మనిషి కూతురే అయితే దాన్ని కౌగిలించుకొని ముద్దులు పెట్టాల్సిన అవసరం దివ్యకేంటి? ఇందాక బయటికి వెళ్తే ఇదే భాగోతం జరుగుతుంది. ఏంటని అడిగితే ఏవో సాకులు వంకలు చెప్తున్నారు. ఆ పిల్ల దివ్య కూతురే అని నాకు డౌట్గా ఉంది. వాళ్ళు నిజాన్ని దాస్తున్నారు. ఎందుకు దాస్తారు? ఏ కన్న తల్లైనా తన కూతుర్ని కూతురు కాదు అంటుందా? చెప్పుకోలేని పరిస్థితి వస్తే అలాగే అబద్ధాలు చెప్తారు. పిల్ల తల్లిని పెళ్లి చేసుకొని వచ్చామంటే మనం ఒప్పుకోమని నాటకాలు ఆడుతున్నారు. అదే నిజమైతే ఏదో రోజు బయటపడుతుంది. బయటపడదు. నేనే బయటపడేలా చేస్తాను. వాళ్ళ బండారం అంతా బయట పెడతాను. భోనా, నువ్వు అనవసరంగా ఆలోచించి టైం వేస్ట్ చేస్తున్నావు. ఒరేయ్, నువ్వు అర్జెంటుగా ఈ చెత్త డ్రెస్ విప్పేసి మంచి డ్రెస్ వేసురా. నాకు వ్రతంలో ఉండాలంటే బోర్గా ఉంటుంది డాడ్. పబ్గా వెళ్తాను. పళ్ళు రాలగొడతాను. వ్రతానికి పెద్ద పెద్ద జడ్జెస్ వస్తున్నారు. వాళ్ళందరికీ నేను ఇంట్రడ్యూస్ చేయాలి. వాడు ఆల్రెడీ తాగున్నాడు ప్రసాద్. చచా, ఆ కంపు తెలుస్తూనే ఉందిలే. అందుకే పబ్కే వెళ్ళు నువ్వు. ఒరేయ్, నువ్వు వెళ్ళి బ్రష్ చేసురా. ఆ కంపన పోతుంది. చూడు, చొక్కాకు బురదంటిందని ఒళ్ళంతా బురద పూసుకోవాల్సిన అవసరమే లేదు. వెళ్ళి త్వరగా రెడీగా. బోనా, నువ్వు కూడా త్వరగా రెడీగా. వచ్చే గెస్ట్లను రిసీవ్ చేసుకోవాలి. ఈ మధ్య బాగా కోపం ఎక్కువైంది. నమస్తే. నమస్తే. జడ్జి గారు వాళ్ళ భార్య ఇంకా రాలేదండి ప్రసాద్. అందరూ మీతోటి లాయర్లు క్లయింట్లు వస్తున్నారు. జడ్జి గారిని చీఫ్ గెస్ట్ గా పిలిచాం కదా, ఆలస్యమైందేమో. ఇంతకీ వాళ్ళు రెడీ అయ్యారు చూడు. నేను వెళ్ళి చూసొస్తాను. వెళ్ళి చూడు. దివ్యా, అమ్మా దివ్యా, రెడీ అయ్యావా? టైం అవుతుందమ్మా. ఏంటమ్మా ఇలా రెడీ అయ్యావు? ఏమైంది అత్తయ్య? బాలేనా? ఏమైంది భువనా? చూడు ప్రసాద్, వ్రతం కోసం అంత ఖరీదైన చీర కొనిపెట్టి నా నగలు కూడా ఇస్తే మీ కోడలు 500 రూపాయల సాదా సీదా చీర కట్టుకుని మట్టి గాజులు కూడా వేసుకుంది. ఏంటమ్మా ఇది? వ్రతానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు. మన హోదాకి అంతస్తుకు తగ్గట్టుగా ఉండాలని చెప్పాను కదా. క్షమించండి మావయ్య గారు. ఈ చీర గాజులు మా అత్తయ్య గారు ఇచ్చారు. ఆమె గౌరవం కోసమే ఈ చీర కట్టుకుని మట్టి గాజులు వేసుకున్నాను. అంటే నన్ను గౌరవించవా? నాకు విలువివ్వవా? నువ్విలా అందరూ ముందుకు వస్తే మా పరువేం కావాలి? లాయర్ రాజేంద్ర ప్రసాద్ ఇంటికి కోడల్ని తెచ్చుకున్నాడా లేక పని మనిషిని తెచ్చుకున్నాడా అని అందరూ చెవులు కొరుక్కోవాలా? చూడమ్మా, నువ్వు కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చావు. నీకు మాలాగా ఆస్తికేం తక్కువ లేదు. కానీ నువ్వు ఇలా సాదా సీదా చీర కట్టుకొని మట్టి గాజులు వేసుకుంటే మా పరువు, మర్యాద, గౌరవం అన్నీ పోతాయి. నేను నలుగురిలో తలెత్తుకోలేను. నిన్న కాక మొన్న వచ్చినా నా గురించి మీరు ఇంతగా ఆలోచిస్తున్నారే.
30 ఏళ్లుగా మీతో కలిసి ఉంటున్నా మీ జీవిత భాగస్వామి గురించి మీరెందుకు ఆలోచించారు మావయ్య? తన గురించి ఏం ఆలోచించాలి? ఆ అత్తయ్య గారికి కూడా మంచి చీర కట్టుకొని నగలు పెట్టుకోవాలని ఉంటుంది కదా. సాటి ఆడవారిగా మీరైనా అర్థం చేసుకోవాలి కదా అత్తయ్య. ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారైనా అత్తయ్య గారు మంచి చీర కట్టుకున్నారా? మంచి నగలు పెట్టుకున్నారా? నేను మీ కోడల్ని మాత్రమే మావయ్య. మీరు అవును అంటే ఇంట్లో ఉంటాను, వెళ్ళగొడితే వెళ్ళిపోతాను. పరా ఇంటి నుంచి వచ్చిందాన్ని. కానీ అత్తయ్య గారు మీ సర్వస్వం కదా మావయ్య. మీరు అవునన్నా కాదన్నా మీ దగ్గరే ఉండి చివరి శ్వాస కూడా మీ పాదాల చెంతే విడవాలని ఆశపడుతోంది.